హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఒరే పండు, పద్మాక్షి అత్తయ్య, సహస్ర, అంబిక అత్తయ్య లక్ష్మిని ఏమైనా అవమానించుంటారా? అందుకే లక్ష్మి కనిపించకుండా వెళ్ళిపోయిందా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. విహారీ బాబు, లక్ష్మమ్మ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో అసలు అర్థం కావట్లేదు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. లక్ష్మి లేకుండా నేను బ్రతకలేవనరా. లక్ష్మి నాకు కావాలి. లక్ష్మి ఎక్కడ ఉన్నా నా దగ్గరకు రావాలి అని చెప్పి విహారీ ఏడుస్తూ ఉంటాడు. లక్ష్మమ్మ ఇక తిరిగి రాదు బాబు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. ఒరే పండు, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నా లక్ష్మి నా దగ్గరకు తిరిగి వస్తుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. రాదు బాబు, రాదు అని పండు ఏడుస్తూ ఉంటాడు. ఒరే పండు, ఏం మాట్లాడుతున్నావురా? లక్ష్మి రాదని నీకెలా తెలుసు? లక్ష్మి వెళ్ళేటప్పుడు నీకు చెప్పి వెళ్ళిందా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. విహారీ బాబు, లక్ష్మమ్మ నాకు చెప్పి వెళ్ళలేదు, కానీ లక్ష్మమ్మ రూము పొద్దున శుభ్రం చేస్తుంటే ఈ లెటర్ దొరికింది బాబు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. ఇక విహారీ ఆ లెటర్ తీసుకొని లెటర్ని ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు. గౌరవనీయులైన విహారీ గారికి, యమునమ్మకు, అలాగే నన్ను ఆదరించి కూతుర్లా చూసుకున్న చారుకేశ బాబాయ, వసుధ పిన్నికి, నన్ను సొంత అన్నయ్య కంటే ఎక్కువగా చూసుకున్న పండు అన్నయ్యకు లక్ష్మి రాయినది ఏమనగా, మీరు ఇన్ని రోజులు నన్ను సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకున్నారు, కానీ నేను మాత్రం మిమ్మల్ని పరాయి వాళ్ళని చేసి మీకు చెప్పకుండా ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నా గురించి ఎవరు ఆలోచించొద్దు, నా కోసం ఎవరు వెతకొద్దు, నేను మీకు కనిపించను అని చెప్పి లక్ష్మి ఆ లెటర్లో రాసి ఉంటుంది. ఇక విహారీ ఆ లెటర్ని విసిరేసి ఏడుస్తూ కింద కుప్ప కూలి పడిపోతాడు. పండు, లక్ష్మి కావాలని ఇంటి నుంచి వెళ్ళిపోయింది. లక్ష్మి లక్ష్మి నాకు కావాలి పండు అని చెప్పి విహారీ ఏడుస్తూ ఉంటాడు. విహారీ బాబు, లక్ష్మమ్మను ఎవరైనా కిడ్నాప్ చేసో లేదంటే బలవంతంగానో ఇంటి నుంచి తీసుకెళ్ళిపోయి ఉంటే లక్ష్మమ్మను ఏదో ఒకలా వెతికి పట్టుకునే వాళ్ళం, కానీ లక్ష్మమ్మే మన నుంచి శాశ్వతంగా దూరం అవ్వాలనుకుంది. అందుకే లక్ష్మమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అలాంటి లక్ష్మమ్మను తిరిగి వెతికి పట్టుకోవడం చాలా కష్టం బాబు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. బాబు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, పదండి బాబు ఇంటికి వెళ్దాం అని పండు అంటూ ఉంటే, లక్ష్మి లేని ఆ ఇంట్లో నాకు ఉండబుద్ధి కావట్లేదు పండు, నా వల్ల కాదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ బాబు, ఎందుకు చెప్తున్నానో వినండి అని పండు అంటూ ఉంటే, ఇక అప్పటికే బాగా వర్షం పడుతూ ఉంటుంది. విహారీ బాబు తడిచిపోతున్నారు, కనీసం కారులోనైనా కూర్చోండి అని చెప్పి పండు అంటూ ఉంటాడు. పండు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. లేదు బాబు, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అని పండు చెప్తూ ఉంటాడు. ఇక విహారీ కార్ డోర్ ఓపెన్ చేసి కారులో ఉన్న మందు బాటిల్ తీసుకొని మందు తాగుతూ ఉంటాడు. లక్ష్మి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? కనక మహాలక్ష్మి, నువ్వు లేకుండా నేను బ్రతకలేవను, నువ్వు నాకు కావాలి, నువ్వు నా ప్రాణం అని చెప్పి విహారీ గట్టి గట్టిగా అరుస్తూ మందు తాగుతూ ఉంటాడు. విహారీ బాబు, మీరు ఎంత అరిచినా కూడా లక్ష్మమ్మకు వినపడదు. లక్ష్మమ్మ ఎక్కడ ఉందో ఎవరికి తెలీదు, రండి బాబు వెళ్దాము అని చెప్పి పండు అంటూ ఉంటే, ఇక విహారీ చేతిలో ఉన్న మందు బాటిల్ తీసుకొని తలకేసి కొట్టుకుంటాడు. ఇక దాంతో విహారీ తలకి మందు బాటిల్ గాజు పెంకులు గుచ్చుకొని విహారీ తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. బాబు, విహారీ బాబు, మీ తల నుంచి రక్తం వస్తుంది బాబు అని పండు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. బాబు రండి బాబు, మనం ఇప్పటికైనా ఇంటికి వెళ్దాము, లేదంటే హాస్పిటల్కైనా వెళ్దాము అని చెప్పి పండు అంటూ ఉంటే, రే పండు, నీకు అర్థం కావట్లేదా? లక్ష్మి లేని ఆ ఇంటికి నేను రాను పండు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ బాబు ప్లీజ్, విహారీ బాబు దయచేసి నా మాట వినండి అని పండు అంటూ ఉంటే, వెళ్ళమని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకు నా లక్ష్మి కనిపించే వరకు నేను ఇంటికి రాను అని చెప్పి విహారీ అంటూ ఉంటే, ఇంటికి వెళ్ళి ఎలాగైనా సరే చారుకేశ గారినైనా తీసుకొచ్చి విహారీ గారిని ఒప్పించి ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి పండు మనసులో అనుకొని విహారీని అక్కడే వదిలేసి అక్కడి నుంచి చాలా టెన్షన్ పడుతూ ఇంటికి బయలుదేరతాడు. ఇక బాగా వర్షం వస్తూ ఉంటుంది. ఆ వర్షంలో విహారీ తల నుంచి రక్తం వస్తూ ఉంటే విహారీ స్పృహ కోల్పోతాడు. ఇక మరోవైపు వర్షానికి లక్ష్మి ఇంట్లో ఉన్న బామ్మ ఏమైనా తడిచిపోతున్నాయేమో ఒకసారి చూసి వస్తాను అని చెప్పి ఇంట్లోంచి బయటకు వస్తూ ఉంటే, బామ్మ ఆగండి, నేను కూడా వస్తాను, మీకు సహాయం చేస్తాను అని లక్ష్మి అంటూ ఉంటే, వద్దమ్మా, అసలే నువ్వు ఒట్టి మనిషివి కాదు, నువ్వు అక్కడే ఉండు అని బామ్మ అంటూ ఉంటుంది. పర్వాలేదు బామ్మ అని లక్ష్మి బయటికి వస్తుంది. విహారీ స్పృహ కోల్పోయి ఉంటాడు. బామ్మ అటు చూడండి, ఎవరో అక్కడ కింద పడిపోయి ఉన్నారు
అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అవునమ్మా పద వెళ్ళి చూద్దాం అని బామ్మ లక్ష్మి ఇద్దరూ కలిసి అక్కడికి వచ్చేసరికి అక్కడ విహారీ ఉంటాడు. విహారిని చూసిన లక్ష్మి విహారీ గారు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక విహారీ స్పృహలో ఉండడు. అమ్మా సిరి, ఈ అబ్బాయి ఎవరో నీకు తెలుసా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. బామ్మ అన్ని విషయాలు తర్వాత చెప్తాను, ముందు లోపలికి తీసుకెళ్దాం పదండి, తల నుంచి చాలా రక్తం వస్తుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి విహారీ తలకి రక్తం వస్తూ ఉంటే స్పృహలో లేని విహారీని తన భుజాలపై మోస్తూ ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. బామ్మ విహారీ చేతిని పట్టుకొని ఉంటుంది. ఇక విహారీని లోపలికి తీసుకెళ్ళి బామ్మ ఏదైనా ఆయింట్మెంట్ ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఉండమ్మా ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి బామ్మ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని వస్తుంది. ఇక లక్ష్మి విహారీ తలకి రక్తం కారుతూ ఉంటే రక్తాన్ని శుభ్రంగా తుడిచేసి డ్రెస్సింగ్ చేసి కట్టు కడుతుంది. విహారీ గారు అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది. ఇంకా విహారీ కళ్ళు తెరవకపోవడంతో లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మా అబ్బాయి కాస్త మందు తాగినట్టు అనిపిస్తున్నాడు, అందుకే స్పృహలో లేడు, కాసేపటి తర్వాత స్పృహలోకి వస్తాడులే, నువ్వు కంగారు పడకు, అసలు ఇతను ఎవరు, నీకు ఇతనికి సంబంధం ఏంటి అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. బామ్మ ఇతను నా భర్త అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అయ్యో పిచ్చి తల్లి, ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఏమ్మా అబ్బాయి తాగుడుకు అలవాటైపోయి నిన్ను వేధిస్తున్నాడని నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసావమ్మా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. లేదు బామ్మ, ఆయన చాలా మంచివాళ్ళు, ఆయనకు తాగుడు అలవాటే లేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. మరి ఇప్పుడు తాగాడు కదమ్మా అని బామ్మ అంటూ ఉంటే, బామ్మ నేను కనిపించట్లేదని ఆయన పిచ్చివాడైపోయాడు, తాగుడికి అలవాటైపోయినట్టున్నాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. నీ పైన అంత ప్రేమ ఉన్నవాడిని వదిలి నువ్వు ఎందుకమ్మా ఇలా రోడ్డు మీదకి వచ్చావు అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. అది ఒక పెద్ద కథ బామ్మ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నీకు అభ్యంతరం లేకపోతే అదేంటో చెప్పమ్మా వింటాను అని బామ్మ అడుగుతూ ఉంటే, ఇక విహారీకి సహస్రతో పెళ్లి జరగటం, సహస్ర విహారీని వదిలి ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోమనటం ఇదంతా కూడా లక్ష్మి బామ్మకు చెప్తుంది. ఎవరో అమ్మాయి బెదిరించిందని చెప్పి నీ భర్తకు, బంగారం లాంటి నీ అత్తకు దూరమైపోయావమ్మా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. విహారీ గారు తన కుటుంబాన్ని ఒకటి చేయడం కోసం ఎంతగానో కష్టపడ్డారు. కుటుంబం ఒక్కటవ్వాలన్నది విహారీ గారి తండ్రి సంకల్పం. తన తండ్రి సంకల్పం నెరవేర్చడం కోసం ఎంతగానో కష్టపడ్డారు, ఎంతో కృషి చేశారు. ఇప్పుడు నా వల్ల ఆ కుటుంబం ముక్కలైతే నేను తట్టుకోలేవను బామ్మ, అందుకే ఆ కుటుంబం సంతోషంగా ఉండాలనే నేను ఇంటి నుంచి వచ్చేసాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ స్పృహలో లేకుండా లక్ష్మి లక్ష్మి అని చెప్పి కలవరిస్తూ ఉంటాడు. లక్ష్మి అంటే ఎవరమ్మా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. నన్ను క్షమించు బామ్మ, నా పేరు లక్ష్మి, నా పేరు ఎవరికైనా తెలుస్తుందేమో, నన్ను గుర్తుపడతారేమోనని నీకు అబద్ధం చెప్పాను బామ్మ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. పిచ్చి పిల్ల, బంగారం లాంటి భర్తను అత్తను వదులుకొని వచ్చి ఇన్ని కష్టాలు పడుతున్నావు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. బామ్మ ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత నువ్వే ఆయన్ను దగ్గరుండి చూసుకొని తిరిగి ఆయన్ను ఇంటికి పంపించాలి, ఆయన నన్ను చూడకూడదు బామ్మ అని లక్ష్మి అంటూ ఉంటుంది. అలా ఎలా కుదురుతుందమ్మా, నువ్వు తన భార్యవని తెలిసి కూడా నిన్ను నా దగ్గరే ఎలా ఉంచుకుంటాను అని బామ్మ అంటూ ఉంటుంది. ప్లీజ్ బామ్మ, ఈ ఒక్కసారికి నాకు ఈ ఒక్క సహాయం చేయండి, ఆయన తిరిగి ఇంటికి వెళ్ళాలి, ఆయన కోసం యమునమ్మ ఎదురు చూస్తూ ఉంటారు, ప్లీజ్ బామ్మ, ఆయన నన్ను చూడకూడదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, నువ్వు ఇంతలా బ్రతిమలాడుతున్నావు కాబట్టి నువ్వు చెప్పినట్టు చేస్తాను అని బామ్మ అంటూ ఉంటుంది. ఇక మరోవైపు పండు ఇంటికి వెళ్తాడు. యమునమ్మ యమునమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక యమున బయటికి వస్తుంది. ఏంటి పండు, ఏంటి ఇలా తడిచావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. విహారీ బాబు తలకి రక్తం వస్తుంది, విహారీ బాబు ప్రమాదంలో ఉన్నారు అని పండు చెప్తూ ఉంటాడు. చారుకేశ అని చెప్పి యమున గట్టిగా అరుస్తుంది. చారుకేశ బయటికి వచ్చి ఏంటక్క అని చెప్పి అంటూ ఉంటాడు. విహారీ తలకి రక్తం వస్తుందంట, త్వరగా విహారీ దగ్గరికి వెళ్దాం పదా చారుకేశ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఇక అందరూ కలిసి విహారీ ఉన్న దగ్గరకు వెళ్తారు. అక్కడ విహారీ కనిపించకపోవడంతో విహారీ ఎక్కడికి వెళ్ళుంటాడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఏంటో నా కూతురు జీవితం బాగుంటుందని చెప్పి నా మేనల్లుడు కదా అని చెప్పి నా కూతుర్ని నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేశాను, నా కూతురు జీవితం ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది.
ఒసే సహస్ర, ఎందుకే నీ జీవితం ఇలా తగలడింది? ఒక్కగానొక్క కూతురువి, మంచి సంబంధం చూసి పెళ్లి చేసేదాన్ని. కానీ అనుకోకుండా ఈ సమస్యలేంటే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, ఇక సహస్ర పద్మాక్షిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. పద్మాక్షి వదిన, కాసేపు ఆపుతావా? విహారీ కనిపించక మేమంతా టెన్షన్ పడుతుంటే నీ కూతురు జీవితం నాశనం అయిందంటూ నువ్వు గొడవ చేస్తున్నావు. అసలు నువ్వు మాట్లాడేదానికి అర్థముందా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. నీ కొడుకు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నా కూతురు గురించి నేను ఆలోచించకుండా ఎలా ఉంటాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. కాసేపు మీరు ఆపుతారా? అసలు ఇంతకీ విహారీ ఏమైనట్టు అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు యమున, దేవుడా నా కొడుక్కి ఏం కాకూడదు అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఒరే పండు, విహారీ ఎక్కడికి వెళ్ళుంటాడు అని చారుకేశ అడుగుతూ ఉంటే, ఏమో బాబు, ఇంతకుముందు ఇక్కడే ఉన్నారు, నేను ఎంత బతిలాడినా ఇంటికి రానన్నారు, అందుకే మిమ్మల్ని తీసుకెళ్దామని ఇంటికి వచ్చాను అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. అక్క, వదిన, సహస్ర, మీరంతా ఇంటికి వెళ్ళండి, విహారీ ఎక్కడ ఉన్నా కూడా నేను వెతికి తీసుకొస్తాను అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. వదిన, పదండి వదిన, మనం ఇంటికి వెళ్దాము, అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. చారుకేశ, విహారీ కనిపించగానే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సరే అక్క అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. మరోవైపు విహారీ స్పృహలోకి వస్తాడు. లక్ష్మి, లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి చాటుగా నుంచొని చూస్తూ ఉంటుంది. బాబు ఇప్పుడు ఎలా ఉంది అని బామ్మ అడుగుతూ ఉంటుంది. ఎవరు మీరు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. బాబు, నువ్వు వర్షంలో తలకి రక్తంతో పడిపోయి ఉన్నావు, అందుకే నిన్ను తీసుకొచ్చాను, నీ తలకి ఉన్న రక్తం తుడిచేసి కట్టు కట్టాను అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటే ఇక విహారీ తలకైన గాయాన్ని చూసుకుంటూ ఉంటాడు. బాబు, ఏమైంది? ఎందుకు అసలు అలా వర్షంలో పడిపోయావు? నీ తలకి ఎందుకు గాయమైంది అని బామ్మ అడుగుతూ ఉంటుంది. నా ప్రాణం నన్ను వదిలి వెళ్ళిపోయింది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు బాబు అని బామ్మ అడుగుతూ ఉంటుంది. నా భార్య కనక మహాలక్ష్మి నన్ను వదిలి వెళ్ళిపోయింది బామ్మ అని చెప్పి విహారీ ఏడుస్తూ ఉంటాడు. బాబు, బాధపడకు, దేవుడు తప్పకుండా మీ ఇద్దరిని మళ్ళీ కలుపుతాడు, నీ భార్య ఎక్కడ ఉన్నా నీ దగ్గరకు వస్తుంది అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. బామ్మ, మీరు చెప్పేది నిజమేనా? నా భార్య నా దగ్గరికి వస్తుందా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే, తప్పకుండా వస్తుంది బాబు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. బామ్మ, ఈ ఇంట్లో మీరొక్కళ్ళే ఉంటారా అని విహారీ అడుగుతూ ఉంటాడు. లేదు బాబు, నా మనవరాలు కూడా ఉంటుంది అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. మీ మనవరాలా? పేరేంటి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. సిరి బాబు అని బామ్మ చెప్తూ ఉంటుంది. పేరు చాలా బాగుంది బామ్మ అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. సరే బామ్మ, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి విహారీ అంటూ ఉంటే, బాబు తెల్లారే వరకు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకొని ఆ తర్వాత వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు చీకటి పడింది, మీ తలకి గాయమైంది, మీ పరిస్థితి మీ కండిషన్ ఎలా ఉందో ఎవరికి ఇప్పుడే తెలియదు కదా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. లేదు బామ్మ, నా కనకం ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకోవాలి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అమ్మాయి ఎక్కడ ఉందో ఏంటో, నీ ప్రేమకు ఎందుకు దూరమైందో ఏంటో అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, నా కనకం ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను, లేదంటే నా ప్రాణాలైనా వదిలేస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటే, వద్దు బాబు, అలాంటి పని చేయకు, అలాంటి మాటలు మాట్లాడకు, నీ భార్య తొందరలోనే నిన్ను కలుసుకుంటుంది, నువ్వు అలాంటి పిచ్చి నిర్ణయాలు ఆవేశంలో తీసుకోకు బాబు అని బామ్మ చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.